నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు అని కొండా సురేఖ మనం చెప్పినాం. కానీ నేను న్యూస్ చూడలే, ఇప్పుడే చూశాను. ఆ నన్ను బాధ్యురాలిని చెయ్యొద్దు అని కొండా సురేఖ ఆల్రెడీ చెప్పిందంట. తన కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపాదిన వివరణ కూడా సముచితం కాదన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కొండా సురేఖ గారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పిసిసిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు. సో కొండా సురేఖ ఆల్రెడీ చెప్పారంట, మంత్రి గారు నా కూతురు చేసిన కామెంట్స్ పై నాకు ఎలా బాధ్యత ఉంటుంది, నన్ను షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఏంటి, ఇమీడియట్ గా మీరు షోకాజ్ నోటీస్ ఏదైతే ఇచ్చారో అదే ఉపసంహరించుకోండి అని చెప్తున్నారంట. మళ్ళీ యాక్షన్ ఎలా ఉంటుంది చూడాలి.